భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది శాటిలైట్లు ఒకరోజు మనిషిని చంపేస్తాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడు బయటపడిన మరో కొత్త నిజం ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ఆ ప్రమాదాన్ని వేగంగా దగ్గరికి తీసుకొస్తోంది సూర్యుడే అని ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇప్పటి వరకు మనం సూర్యుడిని కేవలం వెలుతురు ఇచ్చే నక్షత్రంగా, భూమిపై సమస్త జీవానికి మూలాధారంగా మాత్రమే భావించాం. కానీ ఇప్పుడు అదే సూర్యుడు అంతరిక్షంలో చనిపోయిన పాత శాటిలైట్లను భూమిపై తోసిస్తున్నాడని ఒక అధ్యయనం బయటపెట్టింది. ఈ అధ్యయనాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారు. వాళ్ళ పరిశోధన ప్రకారం సూర్యుడి శక్తి పెరిగినప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్న స్పేస్ డెబ్రిస్ అనూహ్యంగా కిందకు జారిపడటం ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ డెబ్రిస్ అంటే దశాబ్దాల క్రితం ప్రయోగించిన చనిపోయిన శాటిలైట్లు, రాకెట్ ముక్కలు, పాత మిషన్ల శకలాలు, ఢీకొన్న శాటిలైట్ల తునకలు. ఇవన్నీ భూమి చుట్టూ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఒక్క చిన్న ముక్క కూడా పనిచేస్తున్న శాటిలైట్ ను ఛిద్రం చేయగలదు. ఇప్పుడు సమస్య ఏంటంటే సూర్యుడి యాక్టివిటీ పెరిగినప్పుడు ఈ చెత్త మొత్తం తన కక్షను కోల్పోతూ భూమిపై దిగజారడం మొదలవుతోంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలు చార్జ్ అయిన కణాలు భూమి పైభాగంలో థర్మోస్పియర్ అనే వాతావరణ పొరను వేడెక్కిస్తాయి. అప్పుడు ఆ వాతావరణం ఉబ్బిపోతుంది. దీంతో అక్కడ తిరుగుతున్న శాటిలైట్లకు గాలి రాపిడి పెరుగుతుంది. ఆ రాపిడి కారణంగా అవి వేగం కోల్పోయి క్రమంగా భూమిపై లాగబడతాయి. ఇస్రో టీం 1960లలో ప్రయోగించిన 17 పాత స్పేస్ డెబ్రిస్ ముక్కలను 36 ఏళ్ల పాటు ట్రాక్ చేసింది. ఈ వస్తువులు 600 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ప్రతి 90 నుంచి 120 నిమిషాలకు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు గమనించిన విషయం ఒక్కటే ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. సూర్యుడి శక్తి ఒక నిర్దిష్ట స్థాయిని దాటిన వెంటనే ఈ శాటిలైట్లు సాధారణం కంటే చాలా వేగంగా కిందకు పడిపోవడం మొదలవుతోంది. ఇంతకీ ఇది ఎందుకు భయంకరమో తెలుసా? ప్రస్తుతం భూమి చుట్టూ 1000 సంఖ్యలో శాటిలైట్లు ఉన్నాయి. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్ లింక్ లాంటి ఇంటర్నెట్ శాటిలైట్లు వేలలో ఉన్నాయి. వీటితో పాటు పాత మిషన్ల చెత్త ఇప్పటికే అంతరిక్షాన్ని నింపేసింది. ఇప్పుడు సూర్యుడి ప్రభావంతో వాటి కక్షలు మారిపోతే ఒక శాటిలైట్ మరొక దాన్ని ఢీకొట్టే ప్రమాదం మరింత పెరుగుతోంది. ఒక్కసారి అంతరిక్షంలో ఏదైనా శాటిలైట్ పగిలితే వేలాది కొత్త తునకలు ఏర్పడతాయి. అవి మరో శాటిలైట్ ను ఢీకొడతాయి. అది మళ్ళీ మరిన్ని శకలాలను సృష్టిస్తోంది. ఇలా ఒక చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. దీన్ని కెస్లర్ సిండ్రోమ్ అంటారు. ఒక దశలో భూమి చుట్టూ అంత చెత్త పెరిగిపోతుంది. కాబట్టి కొత్త శాటిలైట్లను ప్రయోగించడం కూడా అసాధ్యమవుతుంది. అదే జరిగితే ప్రపంచం ఎలా మారుతుందో ఊహించండి. GPS పనిచేయకపోవచ్చు, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతినవచ్చు, ఇంటర్నెట్ సేవలు ఆగిపోవచ్చు, వాతావరణ అంచనాలు కూలిపోవచ్చు, విమానాలు, నౌకలు ఉపయోగించే నావిగేషన్ వ్యవస్థలు పనిచేయకపోవచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి సైనిక కమ్యూనికేషన్ వరకు అనేక సేవలు అంతరాయం చెందవచ్చు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కిందకు పడిపోయే ఈ స్పేస్ డెబ్రిస్ లో కొన్ని ముక్కలు పూర్తిగా కాలిపోకుండా భూమిపై పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గతంలో అనేక సార్లు చైనా రాకెట్ శకలాలు భూమిపై పడ్డాయి. ఇప్పుడు సూర్యుడి ప్రభావంతో ఈ ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.